హాయ్! శాలిని అగైన్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'కేసరి చాప్టర్ 2'. ఈ మూవీ బేస్డ్ ఆన్ జలియన్‌వాలా బాగ్ ఇన్సిడెంట్ గురించండి. ఈ ఈ జలియన్‌వాలా బాగ్ ఇన్సిడెంట్ మనం చిన్నప్పుడు చదివాము, విన్నాము. కానీ తర్వాత ఏం జరిగింది ఇన్సిడెంట్ తర్వాత అనేది మనలో చాలా మందికి తెలీదండి. నాకు కూడా తెలీదు. అందుకే మూవీ చూడడానికి వెళ్ళిపోయాను. ఇలాంటి మూవీని ఈ మధ్య కాలంలో విక్కీ కౌశల్ తీశారండి. 'సర్దార్ ఉద్ధమ్' అనే మూవీలో. కొంచెం సిమిలర్‌గా ఈ మూవీ లాగే ఉంటది. కానీ ప్లాట్ కొంచెం డిఫరెంట్. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే మెయిన్‌గా ముగ్గురే అని చెప్పుకోవచ్చండి. అక్షయ్ కుమార్, మాధవన్ అండ్ అనన్య పాండే. ఇంకా కొంతమంది బ్రిటిషర్స్ యాడ్ అయ్యారండి. ఈ స్టోరీ గురించి చెప్పాలి అంటే జలియన్‌వాలా బాగ్ ఇన్సిడెంట్ అయ్యాక ఇంగ్లాండ్ వైస్‌రాయ్ వాళ్ళు ఎలా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారండి. ఎండింగ్ వరకి వాళ్ళు నాట్ గిల్టీ అని బాగా ట్రై చేశారు ప్రూవ్ చేసుకోనికి. కానీ ఇక్కడ శంకరన్ అయ్యార్ మాత్రం వాళ్ళని గిల్టీ అని అయితే ప్రూవ్ చేశారండి. మనం ఇలాంటి కోర్ట్ డ్రామా మూవీస్ రీసెంట్‌గా చాలానే చూసామండి. స్టిల్ ఇది డిఫరెంట్‌గానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ఇండియన్ సిటిజన్స్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ కాజ్ ఇన్ ఇంగ్లాండ్ కోర్ట్ అని చెప్పొచ్చండి. చాలా బాగా చేశారు. మాధవన్ కానీ, అక్షయ్ కుమార్ గాని. ఈ మూవీలో ప్లస్ గురించి చెప్పాలి అంటే అక్షయ్ కుమార్ అండి. మెయిన్‌గా తన మూవీ సెలక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇయర్‌లీ ఒక 3-4 మూవీస్ రిలీజ్ అయితాయి. ఒక మూవీ కామెడీ గురించి, ఒక మూవీ ఫ్యామిలీ గురించి, ఒక మూవీ దేశభక్తి గురించి తీస్తారండి. తన మూవీ సెలక్షన్స్ చాలా బావుంటాయి. ఈ మూవీలో మాత్రం అక్షయ్ కుమార్ చాలా బాగా యాక్టింగ్ చేశారండి. మేబీ తన కెరియర్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఉండొచ్చు యాక్టింగ్‌లో మాత్రం. మాధవన్ గూడా బాగా చేశారండి. ఆపోజిట్ లాయర్ లాగా. ఇంకా అనన్య పాండే యాక్టింగ్ చూసైతే నేను సర్ప్రైజ్ అయ్యానండి. ఎందుకంటే తన మూవీ ఇదివరకు ప్రీవియస్‌లో 'లైగర్' అనే ఒక మూవీ చూసానండి. ఆ మూవీ చూడడమే ఒక దరిద్రం అంటే తన యాక్టింగ్ ఇంకా ఒక హెడ్‌ఏక్ వచ్చేసింది నాకు. కానీ ఈ మూవీలో చూడగానే నేను ఆ మూవీలో చూసిన అమ్మాయేనా ఈ మూవీలో ఉంది అనని షాక్ అయిపోయానండి. తన యాక్టింగ్ అయితే చాలా చేసింది. మేబీ తన యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుందనుకుంటాను. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ యాక్టింగ్స్ అయితే చాలా చేశారండి. అక్షయ్ కుమార్ గానియండి, మాధవన్ గానియండి, ఇంకా అనన్య పాండే వీళ్ళు ముగ్గురు చాలా చేశారండి. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయిందండి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ ఈ మూవీ థియేటర్‌లోకెళ్ళి చూడండి. విత్ కిడ్స్‌తోనెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి కూడా మన హిస్టరీ గురించి తెలియాలి. లేదు మీరు ఓటీటీలో చూడాలనుకున్నా కూడా డెఫినెట్‌లీగా ఓటీటీలో కూడా చూడండి. కానీ పిల్లలతో చూడండి ఈ మూవీ. వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయండి. వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పండి. కానీ పిల్లలతో మాత్రం డెఫినెట్‌లీ ఈ మూవీ చూడండి. 'కేసరి చాప్టర్ 2' డోంట్ మిస్ ఇట్. మూవీ చాలా బావుంది. థాంక్ యూ సో మచ్.